ఇప్పుడు ఈ పిఓఈ వైర్ మన హౌసింగ్లో ఎలా ఫిట్ చేసుకోవాలి అది ఒకటి మీకు చూపిస్తా వీడియో. ఇది ఒక రబ్బర్ కనెక్టర్ ఉంటుంది. ఓకే, ఈ రబ్బర్ కనెక్టర్ ఏంటంటే పిఓఈలో వాటర్ రావు, మన పిఓఈ బోర్డ్కి కేబుల్కి డ్యామేజ్ కాకుండా, హౌసింగ్లో డ్యామేజ్ కాకుండా కేబుల్ ఇందులో హోల్గా ఈ కేబుల్ మూవ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది హౌసింగ్లో మూవ్ చేసుకున్నాను. అయిపోయిందండి, చూడండి. ఇదిగో ఇది ఫుల్ టైట్గా ఉంది. మీరు లాగిన గట్టిగా లాగిన రాదు, అది చాలా వెయిట్ పెట్టాల్సి వస్తుంది. ఇక చూడండి. ఓకే, ఇది హౌసింగ్ బ్యాక్ సైడ్ ఇది స్టాండ్. జస్ట్ ఇది ఇలా ఇట్లా కనెక్షన్ ఇచ్చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇది అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో డేటా షీట్ నేను ప్రొవైడ్ చేస్తాను దీనికి. ఫర్దర్ది ఇప్పుడు నేను పీసీబీలో ఐఆర్ ఫిల్టర్ ఇన్స్టాల్ చేయటున్నా. అది ఎలా చేస్తున్నా అంటే చూడండి. ఇది పీసీబీ 5 ఎంపీది. దీనిపైన ఒక చిన్న కవర్ లెన్స్ ఉంటుంది, చిన్న కవర్ ఉంటుంది. ఆ కవర్ రిమూవ్ చేయాలి మనం. ఇదిగోండి, జస్ట్ ఇది రిమూవ్ చేసి ఈ పక్కన పెట్టేసుకొని ఈ పక్కన పెట్టేయండి. ఇది దాని తర్వాత దీని వెనకాల ఐఆర్ హోల్డర్ అని ఉంటుంది. 2 సైడ్స్ ఉంటాయండి. ఇది ఇక్కడ లెన్స్ పెట్టుకునేది ఉంటుంది, ఇదేమో బోర్డు పైన ఫిట్ అవుతుంది. ఈ బోర్డు పైన ఎట్లా ఫిట్ అవుతుంది అంటే ఫస్ట్ ఇది కవర్ రిమూవ్ చేయండి. ఇది రిమూవ్ చేసేసాక జస్ట్ ఇది ఇలా దీనిపైన పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇలా పట్టుకోండి. బ్యాక్ సైడ్ నుంచి మీకు హోల్స్ కనిపిస్తాయి. దానికి సంబంధించిన ఈ బ్లాక్ కలర్ స్క్రూస్ ఉంటాయి. ఈ స్క్రూ డ్రైవర్ జస్ట్ ఇదాన్ని ఫిట్ చేసుకొని ఇలా ఈ బ్లాక్ కలర్ స్క్రూస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫిట్ చేసేసాను. ఇలా ఫిట్ అయిపోయిందండి. ఇది చూడండి. ఇప్పుడు ఈ కవర్ తీసేసేయండి. కవర్ తీసేసి ఇది లెన్స్, ఈ లెన్స్ కవర్ అలాగే ఉంచండి, ఎందుకంటే దానిపైన మన ఫింగర్ ప్రింట్స్ పడితే క్లియర్ రాదండి. జస్ట్ ఇది ఇందులో పెట్టేసి రౌండ్గా టైట్ చేసుకోండి. ఓకే, టైట్ చేసి ఇది ఇలా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు పిఓఈ స్విచ్ మీద కనెక్షన్ ఎలా ఇవ్వాలి నేను చూపిస్తాను. ఇది కెమెరాది ఫ్రంట్ హౌసింగ్ బోర్డు. ఇది ఏరియా క్లీన్గా నీట్గా ఒక క్లాత్తోని మీరు ఇచ్చేసుకోవాలి. క్లాత్ అంటే కాటన్ క్లాత్ తీసుకోవాలి. ఇలాంటిది ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ ఫ్రంట్ గ్లాస్ ఉంటుంది కదా, ఇది నీట్గా మీరు క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే క్లియర్ ఇమేజ్ రావాలి కదా మనకు, దాని గురించి ఇలా చెక్ చేసుకోవాలి. ఓకే, తీసుకొని ఇది రబ్బర్ ఉంటుందండి, బ్లాక్ కలర్ది. బేసిక్గా కెమెరాలో లోపట్లో ఉంటుంది. అది మీరు ఓపెన్ చేసి చెక్ చేసినా కనిపిస్తుంది. ఇది ఉంటుంది. ఇది దీనిపైన ఫిట్ చేసుకోవాలి. జస్ట్ ఇలాగే ఏం బయటికి రాదు, అది ఎంత పుష్ చేసినా రాదు. ఓకే, పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత మైక్ ఉంటుంది కదా, ఇది మైక్. ఈ మైక్కి ఈడ కనెక్షన్ ఉంటుంది. జస్ట్ ఇందులో పెట్టగానే కింద ఫిట్ అయిపోతుంది. దట్స్ ఇట్. ఇది చూడండి. ఓకే, ఇది ఇలా పక్కన పెట్టేసి ఈ పక్కన అండి ఈ స్టార్ లైట్, ఇది స్టార్ లైట్. ఇది
హోల్డర్ పైన ఇలా ఇది ఫిట్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఇలా ఫిట్ చేసేసుకోవాలి అంతే. ఓకే, ఇది ఫిట్ చేసుకొని ఈ బ్లాక్ కలర్ స్క్రూస్ ఉంటాయి, ఈ బ్లాక్ కలర్ స్క్రూస్ ఇలా టైట్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ ఫిట్ చేసుకున్నాక మీరు చూసుకోండి ఇది ఫ్రంట్ ఎలా ఉంటుంది, బ్యాక్ సైడ్ చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇది మనం కెమెరాది లెన్స్ సెట్ చేసుకోవాలి. అది ఆల్రెడీ వీడియో తీసినాము మనం. ఇప్పుడు ఇది చెక్ చేయాలి. మనకు చెక్ చేయాలంటే ఎలా చెక్ చేశాను మీరు చూడండి. ఇప్పుడు ఏమొస్తుంది, డిఫాల్ట్ అయితే 1.88 వస్తుంది. దాన్ని మీరు ఇది క్లిక్ చేసుకొని ఎడిట్ చేసుకోండి. ఐపీని ఎలా కావాలో సెట్ చేసుకోండి. జస్ట్ ఇది యాడ్ చేయండి. ఇది యాడ్ అయిపోతుంది. కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఇలా ప్రివ్యూకి వెళ్ళి ఈ కెమెరా చూడండి, ఇలా బ్లర్ ఉంది. ఇప్పుడు ఇది మనకు క్లియర్ రావాలి ఇమేజ్ అంటే మేము లెన్స్ సెట్ చేసుకోవాలి. ఇలా జస్ట్ ఇలా ట్విస్ట్ చేస్తూనే ఉండాలి క్లియర్ వచ్చే వరకు. చూడండి మీకు అవుతుంది కొద్ది కొద్దిగా. ఇది చూడండి. ఓకేనా? ఎట్లా సెట్ చేయాలి, సెట్ చేసిన తర్వాత ఎట్లా ఫిక్స్ చేయాలి, ఇవి కెమెరా దీనిపైన హౌసింగ్ ఎలా ఫిక్స్ చేయాలి ఇప్పుడు ఫర్దర్గా వీడియో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పివిసి ఇచ్చింది, దీని కనెక్షన్ ఫిట్ చేసుకోవాలి దీనికి. దాని తర్వాత ఇది బోర్డు పైన వెళ్తుంది. ఓకే, ఇది కెమెరా హౌసింగ్ నుంచి వచ్చిన పిఓఈ ఇది ఉంటుంది కదా, ఇదేమో ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఓకే, ఇది ఇలా ఫిట్ చేయాలి. ఓకే, దాని తర్వాత దీనికి 12 mm థ్రెడ్డింగ్ స్క్రూస్ అంటారు దీన్ని. ఓకే, ఇది కంపల్సరీ ఫిట్ చేయాలి. ఎందుకంటే ఈ పిఓఈ బోర్డు దీనిపైన ఒకవేళ అటాచ్ చేస్తే ఇది హీట్కు బర్న్ అయిపోతుంది. అందుకే గ్యాప్ ఉండాలని మనం ఈ స్క్రూజు ఇది ఫిట్ చేసుకోండి. ఓకే, చూసుకోవాలి. ఇది ఇలా గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ని మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఇది రిమూవ్ చేసి నీట్గా పెట్టుకోవాలి. ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, కెమెరాస్ ఫిట్ చేసేటప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఇది రైట్ అయ్యే చూడండి. ఓకే, మంచిగా నీట్గా ఫిట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది మైక్ కేబుల్ ఉంది కదా, మైక్ కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇది పిఓఈ నుంచి వెళ్ళి పవర్ కేబుల్ ఉంటుంది కదా, పవర్ కేబుల్ దీనికి వచ్చేసి ఇక్కడ ఒకటి కనబడుతుందా కనెక్షన్, దీనికి ఇచ్చేసుకోవాలి. రైటా, దట్స్ ఇట్.
ఇప్పుడు ఈ పిఓఈ బోర్డు ఉంది కదా, దీనిపైన ఫిట్ చేసేసాను. టూ బ్లాక్ స్క్రూస్ తీసుకోండి. ఇలా ఫిట్ చేసుకోవాలి అంతే. ఇది ఫిట్ అయిపోయింది, చూసుకోండి. దట్స్ ఇట్, ఇది అయిపోయిందండి మొత్తం కెమెరా ఫిట్టింగ్. జస్ట్ ఇది ఇందులో తోసేసేసి మొత్తం మూవ్ చేసి దీంట్లో దీనికి సంబంధించి బ్లాక్ కలర్ స్క్రూస్ ఉంటాయి, ఆ స్క్రూస్ ఇందులో వేసేసి టైట్ చేసేసుకోండి మొత్తం. ఓకే, ఇలా ఈ 4 స్క్రూస్ ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేశారా? దాని తర్వాత ఇదేంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ ఉన్న కవర్ అన్ని ఫిట్ చేసుకోవాలి. ఇది ఎలా అంటే జస్ట్ ఇది చాలా హార్డ్ ఉంటుంది, చూడండి. దట్స్ ఇట్. జస్ట్ ఇది ఇలా టైట్ చేయడం, దట్స్ ఇట్, కెమెరా రెడీ. ఇది అప్ డౌన్ మీకు ఎలా కావాలో సెట్ చేసుకోవచ్చు, ఇలా కావాలి అలా కావాలి, దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మనం కెమెరా అంతా అసెంబ్లింగ్ చేసాం, రెడీగా అయింది. ఇది ఎనీవేర్ పెట్టుకొని మనం కెమెరా చూసుకోవచ్చు ఈజీగా, నాట్ ఎన్ ఇష్యూ ఎనీథింగ్. ఇప్పుడు ఫర్దర్గా మీకు ఓన్గా కెమెరా చేసుకోవాలంటే మా దగ్గర పీసీబీ అవైలబుల్స్ ఉన్నాయి, హౌసింగ్స్ విత్ బాక్సెస్ కూడా రెడీగా ఉన్నాయి. మీకు బాక్సెస్ పైన మీ పేరు కావాలంటే మీ పేరు కూడా ప్రింట్ చేసి ఇస్తాం మేము. మీకు కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.